భర్త, భరించేవాడు భర్త. భర్తను వదిలి వేరే వారితో సంబంధం పెట్టుకుంటే ఏమనాలి? వ్యభిచారి అనాలి. అనగా మన రక్షకుని వదిలిపెట్టి, మన భారాన్ని భరించే దేవుని విడిచిపెట్టి, దేవుడు అంటున్నాడు హోషేయ గ్రంథంలో, రాళ్లతో మొద్దులతో వారు వ్యభిచారం చేశారు. అనగా రాళ్లను, చెట్టుల్ని, పుట్టల్ని పూజిస్తున్నారు, హత్తుకున్నారు. అది దేవుని బాధ కలిగించింది. దేవునికి రెండు చాలా బాధను, దుఃఖాన్ని, కోపాన్ని కలిగిస్తాయి. ఏమిటంటే విగ్రహారాధన ఒకటి, గర్వం ఒకటి. ఈ రెండు బహు భయానకమైన పాపాలు ఇవి. ఈరోజు క్రైస్తవుల్లో గూడు కట్టుకున్న పాపాలు రహస్యంగా ఇవి. మనం చాలాసార్లు అనుకుంటాం, విగ్రహాల నాలో ఏమున్నాయి, నేను ఏ ప్రతిమకు, ఏ రూపానికి నేను నమస్కరించట్లేదు అనుకుంటావు. కాదు, రహస్యంగా నీ హృదయంలో ఉన్న విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటా విగ్రహం? దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా విగ్రహం, ఏదైనా కావచ్చు. తెలుసా మీకు? దేవుని స్థానం దేవుంది. ఆ స్థానానికి ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడు సాటి రాదు. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి వీల్లేదు. అందుకే నాకు రావాల్సిన ఘనత ఎవరికి చెందనివ్వను అనడానికి అర్హుడు ఆయనే కదా. మరి ఘనత ఆయనకి రావాలి. ఎవరికి ఇస్తున్నారు ఘనత? అదొక విగ్రహం. దేవుని కన్నా నీ జీవితంలో ఎక్కువగా దేన్ని ప్రేమించిన అదొక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏ వైపు ఆకర్షితులవుతున్నా అదొక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నా అదొక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా ఎక్కడికి వెళ్ళాలని నువ్వు ఇష్టపడుతున్నా అదొక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా దేని కొరకైతే నువ్వు అపేక్ష కలిగి ఉన్నావో అదొక విగ్రహం. అది ఏదైనా కావచ్చు. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా అదొక విగ్రహం. హోషేయ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు విగ్రహారాధనలో పతనమైపోయారు. ఎంతగా అంటే వారి జీవితం ఎంత పతనమైందో దేవుడు చెప్పడానికి ప్రవక్త అయిన హోషేయని వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకో అని చెప్పాడు. అనగా దాని అర్థం ఏంటంటే, ఒక పరిశుద్ధుడు అయిన ప్రవక్త వేశ్యని వివాహం చేసుకోవడంలో, అందులో ఈ పరిశుద్ధుడు, ఈ ప్రవక్త వేశ్యను ప్రేమించినట్టుగా దేవుడు నిన్ను నన్ను అలా ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? దూషించలేదు, తోలనాడలేదు, అవమానపరచలేదు. నువ్వు వేశ్యవ అనలేదు, ఆయన వివాహం ఆడాడు. దేవుడు ప్రేమ అలాంటిది అని చెప్పడానికి ఇది ఈ హోషేయ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి హోషేయ వెళ్ళి పెళ్లి చేసుకో అన్నప్పుడు దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుడు తన ప్రజల పాపాలను అసహించుకుంటూ వారిని ప్రేమిస్తున్నాడు అని. హోషేయ గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలు యొక్క ఆ యొక్క విగ్రహారాధనను బట్టి ఆ దేశం మీదకి దేవుడు న్యాయమైన తీర్పును గురించి చెప్తుంది. తన ప్రజల పట్ల దేవునికి కలిగిన ప్రేమను చెప్పడానికి దేవుడు హోషేయని, హోషేయ్ అనగా రక్షణ, రక్షకుడు, యెహోషువన్న, హోషేయ్ అన్న, మెషయ్ అన్న ఒకటే అర్థాలు. ఈ మూడు కూడా యేసుక్రీస్తు గుర్తు అన్నమాట. హోషేయ్, యెషయ్ యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేలీల్లో మోసపు క్రియలు, అక్కడ హత్యక్రియలు, హత్యలు, అబద్ధాలు, మోసాలు, కృతజ్ఞత లేకపోవడం, విగ్రహారాధన, దురాశతో నిండిపోయింది ఇజ్రాయేల్ యొక్క ఆ జీవితాలు. అయినను దేవుడు వాళ్ళ ఎడల తన ప్రేమను, కరుణను, జాలిని చూపిస్తూ ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు దీనిలో ఈ యొక్క హోషేయ గ్రంథంలో ఏమంటున్నా, మారు మనసు పొందడానికి రమ్మంటున్నాడు. ఇప్పటిదాకా మీరు పాపంలో చేశారు, ఇకనైనా రండి. దుర్మార్గతతో నిండిన భార్య, నిజాయితీ గల భర్త అని అవినీతిలో ఉంది, దుర్మార్గతలో ఉంది, పాపములో ఉన్న భార్య ఎడల నీతి కలిగిన భర్త, విగ్రహారాధనతో నిండిన ఇజ్రాయేలీకి నీతిమంతుడైన దేవుని పిలుపు. అందుకే మారు మనసు పొందడానికి రండి.